ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కొంచెం వేయాలి. కరివేపాకు ఓకే, చిన్న చిన్న పీసెస్. దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకొని లాస్ట్ కి ఉప్పు కారం వేస్తాం. మొత్తం అన్ని కలిపిన తర్వాత ఉప్పు, కొంచెం పసుపు వేయాలి. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కలుపుకోవాలి. తీసుకొని వాడాలి అంతే. ఓకే, కదిలించుకుంటారా? కానీ ఇప్పుడు ఈ కుకింగ్ ఇంట్రెస్ట్ నీకు అసలు ఎలా కలిగింది? ఎట్లా ట్రై చేసావు? అంటే టీవీలో కొత్త కొత్త వంటలని చూపిస్తున్నారు, అలా ట్రై చేద్దామనా లేదా ట్రై చేద్దాం? అలానే. సో ఇది సరిపోతుందా, ఇంకా ఫ్రై అవ్వాలా? రెడ్ కలర్ వచ్చేసాయి కదా, చాలా తీసేద్దాం. మీరు చూస్తే కూడా అటుకుల వడాలు అని తెలియట్లేదా? టేస్ట్ తెలుస్తుందా మనకి? టేస్ట్ చూస్తే తెలుస్తుంది. మిగతా మనకి అటుకుల వడలు రెడీ అయిపోయాయి కదా, సర్వ్ చేసుకుందామా? ఇది టమాటా సాస్ తో తినొచ్చు, చిల్లీ సాస్ తో కూడా తినొచ్చు. పిల్లలైతే టమాటా సాస్ బాగుంటుంది. సో ఏ సాస్ తో అయినా టేస్ట్ బాగుంటుంది. ఇది చిల్లీ సాస్ తో ఇంకా డెకరేషన్ కి మనం పచ్చిమిర్చి అయిపోయింది డాడీ. జస్ట్ ఒక స్పైసీ లుక్ ఉండడానికి దీనిపైన కొత్తిమీర లైట్ గా చల్లుకుంటే. అటుకుల రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. అలాగే. వెయిట్ చేస్తున్నావా రిజల్ట్స్ కోసమా? సూపర్, థ్యాంక్ యూ. 100కి 100. చాలా చాలా టేస్టీగా ఉంది తెలుసా. నువ్వు అన్నట్టు అటుకులని అసలు ఎవ్వరు కనుక్కోలేరు. నువ్వు తింటే తెలుస్తుంది అన్న, నాకు తిన్నా కూడా తెలియదు. చూసాను కాబట్టి అటుకులతో చేసామని తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో చాలా చాలా ఫైన్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా అటుకుల వడలు ఎలా తయారు చేసామో. చాలా చాలా ఈజీ కదండి తయారు చేయడం. టేస్ట్ కూడా సూపర్. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. ఈరోజు అమిత చేసి చూపించిన వంటకం చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో మీ వంటల సందలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.